హలో ఫ్రెండ్స్. మన తెలుగులోని ఎక్కువ సాంగ్స్‌లో చూసుకున్నట్లయితే లవ్ సాంగ్స్. సో, ఈ లవ్ సాంగ్స్‌లోని ఎక్కువగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే సింగర్ ఎవరైనా ఉన్నారు అంటే టక్కుమన నోట్లోకొచ్చే పేరు 'సిద్ శ్రీరామ్'. అసలు ఈ 'సిద్ శ్రీరామ్' గనుక చూసుకున్నట్లయితే మొన్న ఒక ఇంటర్వ్యూలోనైతే నాకైతే చాలా డిసప్పాయింట్ చేసే మాటలైతే చెప్పాడనమాట. నిజంగా చెప్తున్నాను భయ్య. అంటే అక్కడ యాంకరు తెలుగులో మాట్లాడితే మనోడు మాత్రం ఇంగ్లీష్‌లోని దొల్లగొట్టుకుంటూ పోయాడు. అంటే ఒక విధంగా కొంతమంది చెప్తున్నారు తెలుగులోని నువ్వు సాంగ్స్ పాడినప్పుడు తెలుగులోని చాలా మిస్టేక్‌లయితే పాడుతూ ఉన్నావు. అవి కొద్దిగా సరి చేసుకో అనే విధంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. దీనిపైన గూడా అతను స్పందించలేదనమాట. మొన్నటికి మొన్నే అతన్ని యాంకర్ ఈ విధంగా అడిగారనమాట. తెలుగులోని మీరు అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. తప్పులు గూడా పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు అనే విధంగా అయితే అతను కామెంట్ చేయడం అయితే అదే అతను ఈ విధంగా క్వెషన్ అయితే అడగడం అయితే జరిగింది మన ఇంటర్వ్యూని. అదే అతను ఏం చెప్పాడంటే 'సిద్ది శ్రీరామ్' ఏ విధంగా చెప్పాడు అంటే, నేను అవతల వాళ్ళ మాటలైతే పట్టించుకోను. ఎప్పటి మాటలు అక్కడే వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళెవరో ఏదో అనుకున్నారనేసి నేను దాన్ని పట్టుకుంటే, నా సాంగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాన్నైతే నేను పాడుతున్న సాంగ్‌లోని ఎక్కడ గూడా మిస్టేక్‌లు లేవు. నేను అది డైరెక్టర్ చెప్పారు. అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ గూడా అదే విధంగా చెప్పారు. సో, దీన్నైతే నేను పెద్దగా ఇష్యూ కింద తీసుకోవడం లేదు అనే విధంగా మాట్లాడారనమాట. తర్వాత ఏ విధంగా అడిగారంటే, మీ నుంచి ఒక పెద్ద పెద్ద మూవీస్‌లోని సాంగ్స్ అయితే రావడం లేదు. గతంలో 'పుష్ప' మూవీ నుంచొచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే 'పుష్ప 2లో' మూవీ లేదు. అదే 'పుష్ప 2లో' సాంగ్ లేదు. అనే విధంగా అడిగారనమాట. సో, అదేది పెద్ద ఈ విషయం కాదు. నేనైతే తీయరని కాదు. అందులో నాకు సాంగ్ కంటెంట్ లేదు. దానికి తోడు అదే సాంగ్ అంటే నన్ను పిలవడానికి లేదు. దానికి సంబంధించిన సాంగ్‌లో నన్ను ఇంక్లూడ్ అంటే ఆ సాంగ్ పర్టిక్యులర్‌గా నా వల్లే సెట్ అవుతుంది అనే విధంగా అయితే నాకు అనిపించలేదు. దానికి తోడు మూవీ టీమ్ కూడా నన్ను ఆహ్, కలవలేదనమాట. అందువల్ల అయితే సాంగ్ అయితే తీయలేకపోయాను అనే విధంగా అయితే మాట్లాడారు. సో, తర్వాత చూసుకున్నట్లయితే నాకెక్కడ కొద్దిగా బాధ అనిపించిందంటే, మన తెలుగు స్టేట్‌లో ఉండి తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్‌లోనే కొద్దిగా నాకు కొద్దిగా బాధ అనిపించింది భయ్య. నిజంగా అతను తెలుగొచ్చు. తెలుగొచ్చినా సరే ఆ విధంగా మాట్లాడారు అంటే నాకు కొద్దిగా ఇది అనిపించింది. సో, మరి దీనిపై అభిప్రాయం మీరే విధంగా ఫీల్ అవుతున్నారు ఈ విధంగా అయితే? నిజంగా చెప్పాలంటే 'సిద్దు శ్రీరామ్' అంటే ఒక మన తెలుగు పీపుల్‌కైతే చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్ అని చెప్పుకోవాలి. మరి అలాంటి వ్యక్తి ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. దానికి తోడు ఈ విధంగా మాట్లాడుతూ ఒకరి వైపు నుంచి చెప్తున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.